ఎవడు తప్పించలేడు. 99.99% సేఫ్ సెక్యూర్ అవ్వచ్చు. ఒక నలుగురున్న ఒక ఫ్యామిలీ ఫార్చ్యూనర్ కారులో 150లో వెళ్తుంది. జస్ట్ ఇమాజిన్ 150లో వెళ్తున్న కారు పంచర్ అయింది. ఏమైతుంది? బ్లాస్ట్, పల్టీని కొడుతుంది. ఎవడైనా బ్రతికే ఛాన్స్ ఉందా? కానీ ఆ నలుగురు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, పంచభూతాల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ప్రకృతి ఆశీర్వాదం ఉంది. ఏమైందో తెలుసా? పంచర్ అయింది, కానీ ఎవరికి ఏమీ జరగలే. ఆ పక్కనే పంచర్ షాప్ ఉంది. దట్ ఈజ్ అహం. మీరు పుట్టినప్పటి నుండి టిల్ డేట్ ఈ రోజు వరకు మీరు బాధపడుతున్న ప్రతి అంశము మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. రిపీటెడ్గా మన అనుకున్న వాళ్ళు మీరు లాస్ అయి ఉంటారు. ఆ లాస్ మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. తెలియకుండా చాలా ఎమోషనల్ అవుతున్నారు. గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో ఏదో ఒక రోజు ఆశ్చర్యాలై కూర్చుంటారు. ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొంగిపోతాయి. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మీ 6th సెన్స్ కున్న పవర్ని కంప్లీట్గా ఎప్పుడైనా యూటిలైజ్ చేద్దాం అనుకున్నారా? మీ థర్డ్ ఐని ఎప్పుడైనా యాక్టివేట్ చేద్దాం అనుకున్నారా? అసలు థర్డ్ ఐ అంటే ఏంటి? 2 ఐబ్రోస్ మధ్యలో ఉన్నది. ఆ థర్డ్ ఐని యాక్టివేట్ చేసే స్కోప్ ఉందా? ఒకసారి థర్డ్ ఐని యాక్టివేట్ చేసే సాధనాల గురించి తెలుసుకుంటే మీ యొక్క మేనిఫెస్టేషన్ ఎన్ని రేట్లు ముందుకు వెళ్తుంది అన్న నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. లాస్ట్ సెకండ్ వరకు చాలా శ్రద్ధగా వినండి. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని వీడియోలో రివ్యూ చేయబోతున్నా. ఇప్పటివరకు తెలుగులో ఈ పాయింట్స్ని కూడా ఎవరు టచ్ చేయలేదు. దిస్ ఈజ్ మై ప్రామిస్. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. మీరందరూ హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారని, లీడ్ చేయాలని మనసా వాచా కర్మణ విశ్వానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నాం, డిస్కస్ చేయబోతా ఉన్నాం. సిక్స్త్ సెన్స్. అసలు మీకున్న 6th సెన్స్కి యొక్క పవర్ గురించి ఎప్పుడైనా తెలుసుకోవాలని ఆలోచించారా? ఒక్కసారి ఆలోచించండి. అసలు థర్డ్ ఐ ఉందా మనకి? మనం జన్మ పొందినాక థర్డ్ ఐ వచ్చిందా, లేక జన్మ పొందినప్పుడే థర్డ్ ఐతో జన్మని పొందామా? ఇఫ్ ఇంకేస్ థర్డ్ ఐని యాక్టివేట్ చేసే సాధనాస్ ఉన్నాయా? శక్తి ఉందా? థర్డ్ ఐ యాక్టివేట్ అయితే బెనిఫిట్స్ ఏంటి? ఇలాంటి ఎన్నో సీక్రెట్స్ని మనం రాబోతున్న ప్రోగ్రాంలో ఇన్డెప్త్ డ్రైవ్ చేయబోతా ఉన్నాము. ముఖ్యంగా కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడదాం. 6 అన్యూజువల్ వేస్ టు ఓపెన్ ద థర్డ్ ఐ వితౌట్ మెడిటేటింగ్. అంటే మెడిటేషన్ చెయ్యకుండా, ఆలోచన రహిత స్థితికి వెళ్ళకుండానా థర్డ్ ఐని యాక్టివేట్ చేయొచ్చా? ఎస్, 6 మార్గాలు ఉన్నాయి. 100% ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. ట్రై టు అండర్స్టాండ్. అహం బ్రహ్మాస్మి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫాలో అవుతున్నారు. మేజర్ చేంజెస్ అంటే 0 నుంచి రిచెస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎస్, ఏంటి వేస్ అనేది డిస్కస్ చేసే ముందు వాట్ ఈజ్ థర్డ్ ఐ? అసలు థర్డ్ ఐ అంటే ఏంటి? అది బిగ్గెస్ట్ సబ్జెక్ట్. ఇన్ డెప్త్ మనం రాబోతున్న ప్రోగ్రాంలో కంప్లీట్ టూ డేస్ ఆఫ్ క్లాసెస్ థర్డ్ ఐ మీద ఉండబోతున్నాయి. ఎందుకంటే థర్డ్ ఐ ఓపెన్ అయితే స్పిరిచువల్ ఎన్లైట్మెంట్, విశ్వ జ్ఞానం, కాస్మిక్ విజ్డమ్లోకి ఎంటర్ అయిపోతారు. జన్మ పొంది ఉన్నప్పుడే, తల్లి గర్భం నుండి బయటకు వస్తున్నప్పుడే థర్డ్ ఐతో పుట్టున్నాము. కానీ థర్డ్ ఐ 6 ఆజ్ఞాన చక్రాన్ని కూడా చెప్పొచ్చు, 6th సెన్స్ అని కూడా చెప్పొచ్చు. 2 ఐబ్రోస్ మధ్యన ఉంటుంది. అది మన యొక్క పీనియల్ గ్లాండ్తో కనెక్టివిటీ ఉంది. అసలు పీనియల్ గ్లాండ్ అంటే ఏంటి, పీనియల్ గ్లాండ్ని యాక్టివేట్ చేయాలంటే ఎలా అన్నది ఒకరోజు మాట్లాడదాం. ఇట్స్ మై ప్రామిస్. నేను మీకు సబ్జెక్ట్ ఇస్తాను. మరి థర్డ్ ఐ, హౌ టు ఓపెన్ ద థర్డ్ ఐ? థర్డ్ ఐ ఓపెన్ చేయడానికి ఏమేమో మార్గాలు ఉన్నాయి. మెడిటేషన్, ఫాస్టింగ్, ఎసెన్షియల్ ఆయిల్స్ అంటారు, నూనెలు. ఎస్, దాని ద్వారా, క్రిస్టల్స్ ద్వారా, చాంటింగ్, మంత్రాస్ చాంటింగ్ చేయడం ద్వారా, 5 మార్గాల ద్వారా మీరు థర్డ్ ఐని యాక్టివేట్ చేయొచ్చు. మెడిటేషన్, ఫాస్టింగ్, ఎసెన్షియల్ ఆయిల్స్, కొన్ని నూనెలు ఉంటాయి, దాని ద్వారా కొన్ని సాధనలు చేయాలి. ప్లస్ క్రిస్టల్స్ ద్వారా, ప్లస్ చాంటింగ్, కొన్ని మంత్రాస్ చాంటింగ్ ద్వారా థర్డ్ ఐని ఓపెన్ చేయొచ్చు. కానీ మెడిటేషన్ చేయకుండా థర్డ్ ఐని ఎలా యాక్టివేట్ చేయొచ్చు అని ఒక పవర్ఫుల్ 6 సీక్రెట్స్ని వీడియోలో రివీల్ చేయబోతా ఉన్నా. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వబోతా ఉన్నా. ఏంటి అంటే, మార్చి 21వ తారీఖు నుండి మార్చి 27వ తారీఖు వరకు ఆన్లైన్లో జూమ్ కాల్ ద్వారా మార్నింగ్ 5:45-6 నుండి 7:30 వరకు 7 రోజులు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము. చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు. అందులో ఏమి డిస్కస్ చేయబోతున్నాం అన్నది మాట్లాడబోతున్నాం.
కంప్లీట్గా ఈ మంత్ జరగబోతున్న ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ 1 month 1.5 month గ్యాప్ వచ్చింది ఆన్లైన్ క్లాసెస్కి, నేను కొంచెం బిజీ స్కెడ్యూల్స్లో ఉండడం వల్ల. ఇప్పుడు ఒక 7 రోజులు నిర్వహిస్తున్నాము. అందులో 7 రోజులు స్పెషల్గా థర్డ్ ఐ గురించి మాట్లాడబోతున్నాం. థర్డ్ ఐ, సిక్స్ సెన్స్, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, ఆజ్ఞాన చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేయాలి, సిక్స్ సెన్స్ గురించి ఒక 2 రోజులు స్పెషల్ నోట్లో మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ఈ థర్డ్ ఐ, సిక్స్ సెన్స్, ఆజ్ఞాన చక్ర ఓపెన్ అప్ అయితే, యాక్టివేట్ అయితే మీ జీవితంలో ఏమి జరగబోతుందో మీరు రచించవచ్చు. యు ఆర్ ద క్రియేటర్ అంటామా, అది అప్పుడే అవుతుంది. అహం బ్రహ్మాస్మి అంటామా, అది అప్పుడే అవుతుంది. నీ భవిష్యత్తును నువ్వే లిఖించుకోవచ్చు, రచించుకోవచ్చు విశ్వం యొక్క ఆశీర్వాదాల ద్వారా. అని చాలాసార్లు చెప్పానా, అప్పుడే అవుతుంది. అది ఒక రోజులో కవర్ చేసే జ్ఞానం కాదు. జ్ఞానానికి ఫుల్ స్టాప్ లేదు, కామా లేదు. ఇట్స్ లైక్ ఓషన్, సముద్రం లాంటిది. బట్ మేజర్ స్టఫ్ని ఫిల్టర్ చేసి జల్లెడ పట్టి ఒక 2 రోజులు, అంటే దాదాపు 4-5 గంటలు దీని గురించే మాట్లాడబోతా ఉన్నా అప్కమింగ్ జరగబోతున్న ప్రోగ్రాంలో. కమ్ అండ్ జాయిన్ us. కమింగ్ టు ద టాపిక్, అహం బ్రహ్మాస్మి, 6 అన్యూజువల్ వేస్ టు ఓపెన్ ద థర్డ్ ఐ వితౌట్ మెడిటేటింగ్. మెడిటేషన్ చేయకుండా థర్డ్ ఐని యాక్టివేట్ చేసే 6 పద్ధతులు ఉన్నాయి. లైట్గా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఇది డెప్త్ సబ్జెక్ట్. పాయింట్ నెంబర్ 1, లెట్ గో ఆఫ్ ఎవ్రీథింగ్. అన్నీ విడిచిపెట్టేయండి. లెట్ గో. ఏం విడిచిపెట్టాలి? నెగటివిటీ, అహాన్ని, ఈర్ష్య, ఇగో, జలస్, నా వల్ల అవ్వదు అన్న మైండ్ సెట్, నేను ఇంతే అన్న మైండ్ సెట్, నా బ్రతుకింతే అన్న మైండ్ సెట్, నా కర్మ ఇలాగ రాసి ఉన్నది కాబట్టి పడతాను జీవితాంతం అన్న మైండ్ సెట్ని విడిచిపెట్టండి. నాకు అప్పులు ఉన్నాయి, ఈ మాటలన్నీ విడిచిపెట్టండి. లెట్ గో. నెగటివిటీని బయటికి పంపించండి. ఒక 2 నెలల క్రితం లేదా 2 సంవత్సరాల క్రితం లేదా 3 సంవత్సరాల క్రితం మీ జీవితంలో కొన్ని జరిగాయి. అవి ఎప్పటికీ మీకు గుర్తొస్తే బాధే. కావాలని గుర్తు తెచ్చుకొని కూడా బాధపడతా ఉన్నాం. వద్దు, పక్కన పెట్టండి. అది పక్కన పెట్టనచ్చో ఆశీర్వాదాలు ఉండో. మీరు నోమాలు చేయండి, మంత్రాస్ చేయండి, తంత్రాస్ ఫాలో అవ్వండి, యంత్రాస్ ఫాలో అవ్వండి, సబ్జెక్ట్ని ఫాలో అవ్వండి, 1,00,000 దీపారాధన చేయండి, హోమాలు చేయండి, రిజల్ట్ రాదు. లెట్ గో. మీ జీవితం నుండి జరిగిపోయిన సంఘటనల్ని, గడిచిన సమయాన్ని గుర్తు పెట్టుకోకుండా విడిచిపెట్టకపోతే, అవే గుర్తు పెట్టుకుంటూ జీవితాన్ని గడిపితే ఐఎమ్ సో సారీ, జీవితంలో మార్పులు ఉండవు. నాలాంటి వ్యక్తి మీ పక్కనకు వచ్చి కూర్చొని పెట్టి మేనిఫెస్టేషన్ చేసినా రిజల్ట్ రాదు. నేనే చెప్తా ఉన్నా, మీకైనా నాకైనా ఒకటే, సాధన ఒకటే, సత్సంగం ఒకటే విశ్వముతో, యాక్సెప్టెన్స్ ఒకటే, సాధన ఒక్కటే. చేసే విధానం వేరు, చేసే స్టైల్ వేరు, చేసే ఉత్తీర్ణత స్థాయి వేరు, అంతర్గత పరిణితి చెందడం వేరు. విడిచిపెట్టండి ప్లీజ్. ఈగోస్ని విడిచిపెట్టండి, జలస్ని విడిచిపెట్టండి, ఈర్ష్యాలని విడిచిపెట్టండి, అంగీకరించడానికి ప్రయత్నించండి, యాక్సెప్ట్ చేయండి. ఇది కర్మ ఫలితము. పడతాను అంటే అవ్వదు, జీవితంలో అవ్వదు. విడిచిపెడితేనే ఉన్నత శిఖరాలకు వెళ్తారు. ఎలివేషన్ నీడ్స్ సపరేషన్. కొన్ని సపరేట్ అయితేనే జీవితంలో ఎలివేట్ అవుతారు ముందుకి. ట్రై టు అండర్స్టాండ్. వదిలేయండి. కష్టమే, అంత ఈజీ కాదు. ప్రతిరోజు చెప్పండి, డివైన్ ఈజ్ విత్ మీ. దైవశక్తి నాకు నడిపిస్తున్నందుకు దైవశక్తికి నాకు కృతజ్ఞతలు. విశ్వశక్తి నాకు సహకరిస్తున్నందుకు విశ్వశక్తికి నాకు కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. ఐఎమ్ సుప్రీంలీ ప్రొటెక్టెడ్, ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్. గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ, ఆల్ ఈజ్ వెల్, ఐఎమ్ బ్లెస్డ్. అంతా నాకు మంచిగా జరుగుతుంది. ఇట్లా ప్రతిరోజు చెప్పండి. పాయింట్ నెంబర్ 2, ఇది పవర్ఫుల్ టర్మ్, సీక్ ద డ్రాగన్స్ స్మోక్. డ్రాగన్ స్మోక్ అన్న అంశము విశ్వజ్ఞానానికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న ఒక సీక్రెట్. ఓపెన్ ఛాలెంజ్ చెప్పనా, డ్రాగన్ స్మోక్ అన్న వర్డ్ అసలు సౌత్ ఇండియాలోని, తెలుగులోని ఇప్పటివరకు ఎవడో బయటకు తీయలే. అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ మేము ముందుకు తెస్తుంది అని చెప్పడంలో ఐ ఫీల్ సో ప్రౌడ్. ఎందుకంటే నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానం. చైనీస్ లిటరేచర్ ఉంది డ్రాగన్ స్మోక్ మీద. ఎంతో స్టడీ చేసి, ఎన్నో సాధనాస్ చేసి, పవర్ఫుల్ టైమ్స్లో సాధనాస్ చేసి, దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో మమేకమవుతూ కృతజ్ఞతలు చెప్తూ, ఈవెన్ భూత ప్రేతాత్మలకి కూడా కృతజ్ఞతలు చెప్తూ దారి వదిలేసి కొన్ని సాధనాస్ చేస్తున్న టైంలో విశ్వం ఇచ్చిన సంకేతాల్ని, దైవం ఇచ్చిన సంకేతాలను అనుసరించి డీకోడ్ చేసిన స్టఫ్ అది. ఏదో టైప్ చేస్తే అక్కడ పడిపోలేదు ఆ టర్మ్. సీక్ ద డ్రాగన్ స్మోక్ చైనీస్లో పెద్ద లిటరేచర్ ఉంది. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, మీ ఆలోచన విధానం మారితే జ్ఞానాన్ని మీరు పొందుతారు అని మీకు అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు ఒక మాట. మీ యొక్క థాట్స్ షిఫ్ట్ అయితే, మీ యొక్క ఆలోచన విధానం మారితే జ్ఞానాన్ని పొందుతారు. మరి ఆలోచన విధానం ఎలా మార్చాలి, జ్ఞానాన్ని ఎలా పొందాలి, అండ్ కొన్ని క్రిస్టల్ హీలింగ్ ద్వారా, ఎసెన్షియల్ ఆయిల్స్ ద్వారా ఈ డ్రాగన్ స్మోక్కి ఒక కనెక్షన్ ఉంది. అది చాలా పెద్ద సబ్జెక్ట్. ఆ డ్రాగన్ స్మోక్ అనే సాధన మీరు ప్రాక్టీస్ చేస్తే
థర్డ్ ఐ యాక్టివేట్ అయిపోద్ది. ఆ జ్ఞాన చక్ర యాక్టివేట్ అవుతుంది. మీ సిక్స్త్ సెన్స్ యొక్క ఫుల్ పవర్, ఫుల్ పొటెన్షియల్ని మీరు మీ అరిచేతుల్లోకి తెచ్చుకోవచ్చు. ఎస్, అది జరగబోతున్న క్లాసెస్లో ఇన్ డెప్త్ 2 రోజులు మాట్లాడబోతున్నా, దాదాపు 5 గంటలు మాట్లాడబోతా ఉన్నా. అండ్ బ్రాడెన్ యువర్ వరల్డ్ వ్యూ. గుర్తుపెట్టుకోండి, హయ్యెస్ట్ విజన్ ఉన్న వాళ్ళకే మేనిఫెస్టేషన్. ఈరోజు ఎలా గడవాలి, ఈ నెల ఎలా గడవాలి అని ఆలోచిస్తే సారీ, విశ్వం కాదు కదా, ఇంట్లో ఉన్న దీపం కూడా మీకు సహకరించదు, స్పందించదు, ఆశీర్వదించదు. రాసి పెట్టుకోండి. లాంగ్ వ్యూ ఉండాలి, లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. రాబోతున్న 2 నుంచి 5 సంవత్సరాల్లో నేను ఎంత సంపాదించాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, నా డ్రీమ్స్ ఏంటి, ఎలాంటి కార్స్లో ఉంటాను, ఎలాంటి వరల్డ్ టూర్స్ అండ్ ట్రిప్స్కి వెళ్తాను, నా ఫ్యామిలీకి ఏమిస్తాను, నా పిల్లలకి ఏమిస్తాను, వీటన్నిటికంటే ఇంపార్టెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, లోక కళ్యాణం కొరకు ఏం చేస్తావు, చారిటీస్ ఏం చేస్తావు, నీ సెల్ఫ్ కొరకు నువ్వేం చేస్తావు రాసి ఉండాలా. ఇంట్లో డైరీ ఓపెన్ చేస్తే నీ విజన్ నీకు కనిపించాలి, వరల్డ్ వ్యూ. అండ్ ఏదైనా ఒక విషయాన్ని 360 డిగ్రీల్లో ఎలా చూడాలి అని ప్రాక్టీస్ చేయడం ద్వారా, త్రూ మెడిటేషన్, త్రూ ఫాస్టింగ్, ఇది చాలా పెద్ద సాధన, బిగ్గెస్ట్ సాధన. అది మనం రాబోతున్న క్లాసెస్లో ఇన్ డెప్త్ డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే 2-3 నిమిషాల్లో మాట్లాడే టాపిక్ కాదు, గంటల తరబడి దాని గురించి నేను డిస్కస్ చేయాల్సింది ఉంది. అది మీరు నోట్ చేసుకోవాల్సింది ఉంది. అది నోట్ చేసుకుని అది నిజ జీవితంలో ఆచరణలో పెట్టాల్సింది ఉంది. ఆచరణలో పెట్టే ప్రాసెస్లో మీ జీవితంలో కొన్ని పెను మార్పులు వస్తే ఆ మార్పులకి మీరు ఎలా స్పందించాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇవి రాబోతున్న క్లాసెస్లో ఇన్ డెప్త్ చెప్పబోతున్నాం. బట్ లైట్గా టచ్ చేస్తున్నాను. పెద్ద విజన్ పెట్టుకోండి, పెద్ద డ్రీమ్స్ పెట్టుకోండి. అండ్ గెయిన్ ఏ న్యూ పర్స్పెక్టివ్, అంటే ఆలోచన విధానం మార్చండి, కొత్తగా ఆలోచించండి. ఒక గ్లాస్లో హాఫ్ వాటర్ వేసాం, ఈ గ్లాస్లో ఏమి కనిపిస్తుందని ఒక వ్యక్తికి అడిగితే సగమే నిండింది అంటాడు. ఇంకో వ్యక్తికి అడిగితే ఇంకా నిండాల్సింది చాలా ఉంది అంటాడు. అంటే ఉన్నది చూడట్లేదు, లేనిది చూస్తున్నాం. ఆలోచన విధానం మారితే విశ్వం యొక్క ఆశీర్వాదాలు మారుతాయి, పంచభూతాల యొక్క అనుగ్రహం మారుతాయి, చల్లని దీవెనలు వస్తాయి ఇంటి పెద్దల నుండి. పర్సెప్షన్ మారితే మీ దిశ మారిపోదు. ఒకటి చెప్పనా, మీకున్న రేఖలు, మీకున్న ప్లానెట్స్, గ్రహాలు మారాలంటే మీ ఆలోచన మారాలి. ఇది ఒక్కటే మాట. మీ గ్రహాలు మారాలంటే మీ ఆలోచన మారాలి. అండ్ బీ రియల్ టు యువర్ సెల్ఫ్. నీకు నువ్వు నిజాయితీగా ఉండు. అది ఈ రోజులో ఎవరికీ లేదు. 100కు 100% జల్లెడు పెడితే ఫింగర్ టిప్స్ మీద కౌంట్ చేయాల్సి వస్తుంది. మనకు మనం రియల్గా లేము, నటిస్తూ ఉన్నాం. జగన్నాటకం నటిస్తున్నాం. ఎవరి కోసమో నటిస్తూ ఉన్నాం. ఎందుకు నటిస్తున్నామో క్లారిటీ లేదు కానీ నటిస్తూ ఉన్నాం. ఆపండి, స్టాప్. ఉన్నది ఒక్కటే లైఫ్, ఉన్నది ఒక్కటే జిందగీ. లైఫ్ ఈజ్ వన్ టైమ్ ఆఫర్, లిమిటెడ్ ఆఫర్. ప్లీజ్ బీ రియల్ టు యువర్ సెల్ఫ్. నీకు నువ్వు నిజాయితీగా ఉన్నా సరే థర్డ్ ఐ యాక్టివేట్ అయిపోతుంది, సిక్స్త్ సెన్స్ యాక్టివేట్ అయిపోతుంది, అజ్ఞాన చక్ర యాక్టివేట్ అయిపోతుంది. ఇది ఆషామాష విషయం కాదు. కానీ ఈ రోజుల్లో ఎవడూ రియల్గా లేడు. నీకు నువ్వు అంగీకరించు, నీకు నువ్వు యాక్సెప్టెన్స్లోకి వెళ్ళు, కృతజ్ఞత చూపించు, అంగీకరించు, నీకు నువ్వు సత్యంగా నిలబడు. థర్డ్ ఐ యాక్టివేట్ అయిపోతుంది. డెవలప్ క్రేజీ విజ్డమ్. క్రేజీ అంటే ఒక పిచ్చితనం. విజ్డమ్ అంటే జ్ఞానం, తెలుగుతో కూడిన జ్ఞానం. ఎప్పుడు, ఎక్కడ, ఏంటి, ఎలా, ఎవరితో, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. క్రేజీ విజ్డమ్ వేరు, విజ్డమ్ వేరు. యూనివర్సల్ క్రేజీ విజ్డమ్ మీకు రావాలి అంటే నాలెడ్జ్, జ్ఞానం, విజ్డమ్, తెలుగుతో కూడిన జ్ఞానం, అది పొందితే థర్డ్ ఐ యాక్టివేట్ అయిపోతుంది. జ్ఞానానికి అంత పవర్ ఉంది. సో ఇంకా డెప్త్గా రాబోతున్న క్లాసెస్లో చెప్పబోతా ఉన్నాము. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, కామెంట్లో మీ నేమ్, లొకేషన్ టైప్ చేయండి. మీ నేమ్, మీ లొకేషన్ టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే మీరు ఇంకా యూనివర్సల్ సబ్జెక్ట్ గురించి ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నారో, ఆర్ ఎల్స్ మీరు ఇంట్లో ఒక ప్రాబ్లం ఉంది, ఒక ఛాలెంజ్ ఉంది, అది ఫేస్ చేస్తున్నారు, దానికి సొల్యూషన్ మీకు కావాలి, నేను ఇస్తాను. కామెంట్లు దాని గురించి టైప్ చేయండి. నా సపరేట్ పిఆర్ టీము ఆ కామెంట్స్ని స్టడీ చేసి నా వరకు తీసుకొస్తారు. వాటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని దానికి జోడిస్తూ మీకు అందిస్తానని నా మాట. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఆల్మోస్ట్ 1 month, 1.5 month గ్యాప్ వచ్చింది. ఆఫ్లైన్ ప్రోగ్రామ్ తర్వాత క్లాసెస్ కండక్ట్ చేయలేదు. నేను కొంచెం బిజీ స్కెడ్యూల్లో ఉండడము. డేట్స్ ఇస్తున్నాను. మార్చి 21వ తారీఖు నుండి 7 రోజులు మార్నింగ్ జూమ్ కాల్ ఆన్లైన్లో ఉంటుంది. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. ఐఎమ్ దేర్. భయపడొద్దు, స్ట్రాంగ్గా ఉండండి. అహం బ్రహ్మాస్మి ఉంది. శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మీకు కనిపిస్తారు, వినిపిస్తారు. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. అహం బ్రహ్మాస్మి. మనం తెలుసో తెలియకో రోజు చాలా పనులు చేస్తుంటాము. అయితే ఏదో రకంగా ఒక లోటు అనేది కనబడుతుంది. ఎందుకంటే ప్రాపర్ ఛానల్లో మనం వెళ్ళాం. పూర్వముఖులు మనకి గైడెన్స్ అనేది అవసరం. గురువు లేని విద్య గుడ్డిదే అంటారు. అట్లాగే మనం చేసే పనులకి ఒక గైడెన్స్ ఉంటే దానికి ఒక రూపం వస్తుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా యాంగ్జైటీగా ఉంది. ఇలాంటి క్లాసెస్ మనకి
ఉండటం వల్ల ఏంటంటే మనం మోటివేట్ అవుతాం. మనకి అన్నీ తెలిసినట్టే ఉంటాయి కానీ ఏమీ తెలియదు. నాకైతే ఇది చాలా ఉపయోగపడింది. మన మైండ్ సెట్ ని కరెక్ట్గా పెట్టుకోవడానికి ఇలాంటి మోటివేషన్ అండి, స్పిరిచువల్ అనివ్వండి, ఒక సక్రమైన మార్గంలో నడిపించడానికి ప్రతి వ్యక్తికి ఒక గురువు అనేది అవసరం. గురువు ఉండటం వల్ల మనం సక్రమైన మార్గంలో వెళ్తాం అనేది నాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ సార్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్.